ఈ కుర్రాడి టేబుల్ మీద చిన్న ప్రపంచం కనబడుతుంది. ఇంతలో అనుకోకుండా ఇతని చేతిలో నూడిల్స్ ముక్క ప్రపంచంలో పడుతుంది. దీన్ని చూసి వీళ్లంతా ఆశ్చర్యపోతారు. వీరికి ఇది ఏంటో కూడా తెలియదు. అప్పుడు ఒక అమ్మాయి దీన్ని పైకి తీసుకుని వాసన చూస్తుంది. దీంతో ఇది తినే వస్తువు అని అర్థమవుతుంది. అప్పుడు ఈమె దీనిని వండడానికి పంపించండి అని చెప్తుంది. ఆ తర్వాత వీళ్లు ఈ నూడిల్స్ ముక్కని కత్తిరించి వండుకుని రాజ్యంలో వారంతా తింటారు. ఇదంతా గమనించిన ఈ కుర్రాడు నూడిల్స్ పాకెట్స్ ను తెచ్చి చిన్న ప్రపంచంలో పడేస్తాడు. దీనిని చూడగానే వీరందరూ ఇవన్నీ ఆకాశంలో నుంచి దేవుడు మనకోసం పంపిస్తున్నాడు అనుకుని ఆ పాకెట్స్ ను విప్పి చూడగా అందులో నూడిల్స్ ఉంటాయి. అప్పుడు వీళ్లంతా మనకి కరువు సమస్య తీరిందని దేవుడ్ని పూజిస్తూ ఉంటారు. ఇంతలో సేనాధిపతి వచ్చి శత్రురాజ్యం యుద్ధం చేసుకుంటూ మన రాజ్య సరిహద్దుకు వచ్చేశారని చెప్తాడు. అప్పుడు మహారాణి స్వయంగా యుద్ధంలోకి దిగాలని అనుకుంటుంది. కానీ శత్రురాజ్యం పెద్దది కావడంతో అందరినీ చంపుతూ రాజ్యంలోనికి చొరబడిపోతారు. అప్పుడు యువరాణి యుద్ధానికి సిద్ధమవదు. ఇంతలో ఆకాశం నుండి మంటలు వస్తూ శత్రువుల్ని చంపుతూ ఉంటాయి. అయితే ఈ మంటను ఆ కుర్రాడు గ్యాస్ వాటి ద్వారా పంపిస్తాడు. ఆ తర్వాత టపాకాయల్ని వెలిగించి శత్రువుల మీద విసురుతాడు. దాంతో శత్రువులు వీళ్లని గెలవడం సాధ్యం కాదని అక్కడి నుండి వెళ్లిపోతారు. ఇలాంటి మరిన్ని వీడియోలు కోసం వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.